నమస్తే వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్ నా పేరు కావ్య ఇక డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగంలో అతి ముఖ్యమైన సెంట్రింగ్ పనిని ఈ నెల 16వ తేదీ నుండి బంద్ పాటిస్తున్నట్లు పాతబస్తీ చత్రీనాక సెంట్రింగ్ కాంట్రాక్టర్లు తెలిపారు. సెంట్రింగ్ పనుల బంద్కు మద్దతు తెలపాలని మలక్పేట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆల జితేందర్ను కలిసి మద్దతు కోరారు. ఈ క్రమంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రేట్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏవైతే వారి ప్రధాన సమస్యలు ఉన్నాయో దీర్ఘకాలం నుండి ప్రభుత్వాన్ని అడిగి అనేక ప్రభుత్వాలను అడిగి ఇంతకుముందున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగి వారు విసుగు చెందినారు. కాబట్టి వారి న్యాయబద్ధమైన కోరికలను ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి. లేకపోతే 16వ తారీఖు నుండి కూడా వారు బంద్ పెడతారని వారు ప్రభుత్వానికి సూచన కూడా చేశారు. కాబట్టి వారి న్యాయబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వారి సౌకర్యార్థం అనేకమైన సమస్యల మీద వారి స్పందన మరి ఏమేమైతే అవసరం ఉన్నాయో వారి సేఫ్టీ కోసము అవన్నీ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ డిమాండ్ని న్యాయబద్ధమైన డిమాండ్ని ప్రభుత్వం వెంటనే తీర్చాలని మరి వారికి ఎటువంటి కష్టం లేకుండా చూడాలని ఈ సందర్భంగా కోరుతూ నా మద్దతు పూర్తిగా వారికి తెలియజేస్తున్నాను. పార్లమెంటులో మహిళా బిల్లును ఆమోదింపజేయాలనే లక్ష్యంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై తొలివారంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే ఈ సభకు కేంద్ర సహాయ మంత్రి ఎంపీ రామ్దాస్ అథవాలే ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. రామ్దాస్ అథవాలే ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నామని బహిరంగ సభలో నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని ఆయన తీవ్రంగా విమర్శించారు. మహిళా బిల్లుకు కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి జాతీయ అధ్యక్షులు
సామాజిక న్యాయ శాఖ మరియు సాధారణ కేంద్ర మంత్రివర్యులు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రామదాస్ అథవాలే గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు రద్దు చేయమని చెప్పి వారు ఆదేశాలు జారీ చేశారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు, మహిళా కమిటీ కానీ, జనరల్ కమిటీ కానీ, అట్లాగే మైనారిటీ కమిటీ కానీ, అనుబంధ కమిటీలన్నీ కూడా మరి ఈ రోజున రద్దు చేసి జూలై మొదటి వారంలో జాతీయ అధ్యక్షులు శ్రీ రామదాస్ అథవాలే గారు కేంద్ర మంత్రివర్యులు ఆ రోజున నూతన కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో. అట్లాగే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. మహిళా బిల్లుకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం వల్ల కేంద్ర మంత్రి గారు మరి అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ వారు దీనిపై ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాడు. అందువల్ల ఆ మహిళా బిల్లుకి నిరసనగా జూలై మొదటి వారంలో భారీ బహిరంగ సభ మంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున జరుగుతుంది. అందువల్ల అప్పుడే నూతన కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండవది, మరి ఈ రోజున మరి తెలంగాణ రాష్ట్రంలోనే మరి 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకంగా చేయటం చాలా బాధాకరంగా ఉంది. అట్లాగే మరి రానున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి మా పార్టీ జిహెచ్ఎంసీ మరి అన్ని విధాల ఇప్పుడు 300 సీట్లు వచ్చాయి. రిజర్వేషన్ బాధ్యతపై కనీసం 40 సీట్లు రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి. రిజర్వేషన్ సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున బీఆర్ఎస్, బీజేపీ, ఆర్పీఐ 2 కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, కానీ మరి ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి కమిటీలను కూడా రద్దు చేసి నూతన పాలక వర్గం రేపు జూలైలో భారీ బహిరంగ సభ, అదే రోజున మంత్రి గారి యొక్క ఆదేశాల వరకు బహిరంగ సభ ఏర్పాటు చేయబడను. నూతన కార్యవర్గం ఏర్పాటు చేస్తాం. బహిరంగ సభ ఎక్కడ డేటు? జూలై మొదటి వారంలో పేరెడ్డి గ్రౌండ్ సికింద్రాబాద్ ఆర్పీఐ పార్టీ ఆధ్వర్యంలో జూలై. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను పూర్తిగా 100% ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం కాన్పు మేడిగూడ రైతు వేదికలో గురువారం జొన్నలకు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి జొన్నలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో వ్యవసాయ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. రైతులకు ఒక ఆతృత ఉందని, ఎక్కడా ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేయదేమో అనే ఆతృత కారణంగా మార్కెట్ యార్డులలో రద్దీ ఏర్పడి గందరగోళం నెలకొందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా ఆలోచిస్తున్నామని తెలిపారు. జొన్న పంట కోటను పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, రైతులు, నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించినటువంటి జొన్న పంటను పూర్తిగా 100% ప్రభుత్వంతో కొనుగోలు చేయించాలన్నటువంటి ఆలోచనతోని ఇప్పటికే ఆదిలాబాద్లో అనేకమైనటువంటి కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి జొన్నలను కొనడం జరుగుతుంది. మరి వ్యవసాయానికి సమయం దగ్గర పడ్డది. ఇంకొక వారం 15 రోజుల లోపల వ్యవసాయ పనులు కూడా వర్షాలు మొదలైతే వ్యవసాయ పనులు మొదలైతే 15 రోజుల తర్వాత రైతులలో ఒక ఆతృత ఉన్నది. ఎక్కడ ఆలస్యమైతే జొన్న పంట ప్రభుత్వం కొనదేమో ఆ ఆతృత కారణంగా మార్కెట్లలో కొంత రద్దీ ఏర్పడడం, కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతున్నది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా కొన్ని అదనంగా ఈ యొక్క జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు సాత్నాల మండలం మేడిగూడలో, అదేవిధంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లక్కీ డ్రా పంపిణీ కార్యక్రమంలో ఇల్లు దక్కని నిరుపేదలు ఆవేదనతో దుఃఖించారు. అనర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి తమకు అన్యాయం చేశారని నిరుపేదలైన పలువురు అర్హులు ఆరోపించారు.
లబ్ధిదారుల ఎంపికలో సరైన విచారణ చేయలేదని, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఇండ్లు కలిగిన వారికి ధనవంతులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారని తెలిపారు. తాము కొన్నేళ్లుగా పేదరికంలో మగ్గుతూ కిరాయి ఇళ్లలో నివాసం ఉంటున్నప్పటికీ తమకు కాకుండా ఇప్పటికే ఇల్లు కలిగిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం అన్యాయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని అనుకుంటే తమకు అన్యాయం చేసి ధనవంతులకు డబుల్ బెడ్రూమ్లు కట్టబెట్టారని వారు తెలిపారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, నాకు ఇల్లు రాలేదు. నేను ఫోన్ చేసిండ్రు నాకు ఇల్లు తీస్తాను రామ్మని పేరేంటిందని. మేము ఉంటాం సార్. మేము మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మాకు కిరాయి ఉంటారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటారు. మా పిల్లలు లేదు. మేము ఏం చేసి బతకాలి చెప్పండి. మాకు ఇల్లు రాలేదు, మేము పనిచేసే పరిస్థితి లేదు. చెప్పమ్మా. దాసరి గంగేశ్వరి దాసరి గంగేశ్వరి. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. సామాన్యులు అన్నారు, సామాన్యులకు లేదు, ఏం లేదు. సామాన్యులకు న్యాయమే చేస్తలేరు. అసలు ఉన్నోళ్ళకే డ్రా తీసిండ్రు. ఉన్నోళ్ళకే చేసిండ్రు, లేని వాళ్ళకి అసలు రానే రాలేదు. అసలు ఎవరికో 2-3 వచ్చినాయి అంతే. మేమైతే కిరాయిలు కొంపలలో వండుకుంటాం. మేము కిరాయిలు కట్టలేక మేము మెరిపడుతున్నాం, చచ్చిపోతున్నాం. మా సంగతి ఏంటి అసలు మాకు తెలియనే తెలియదు. ఇట్లా డ్రా చేస్తే ఏమన్నట్టు ఇట్లా ఏ వాటికి ఆ వాటికి లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఇస్తే అయిపోయేది కదా. ఇదంతా ఏంది కథంగా. ఉన్నోళ్ళకే పెట్టిండ్రు, ఉన్నోళ్ళకే వచ్చినాయి, లేని వాళ్ళకి లేనే లేదా. ఇక ఎప్పటికి ఇంతేనా? ఇక మా బతుకులే ఇస్తేనా? మా బతుకులే ఇస్తే ఇక మా బతుకులు ఇస్తే ఇక మాకైతే ఏది న్యాయం చేస్తలేరు. మీరు ఎవరు న్యాయం చేయలేదు అసలు ఇంతవరకు. న్యాయమే లేదు అసలు. రేవంత్ రెడ్డి కూడా సాయం చేస్తలేరు, ఎవరు సాయం చేస్తలేరు. జనావాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని ముషీరాబాద్ డివిజన్ అజార్ గల్లీ సమీపంలోని రామ్ నగర్ స్థానికులు ధర్నా చేశారు. ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ సెల్ టవర్ ఏర్పాటు చేయొద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక బాధితులు కల్వ వీరేందర్ గుప్తా, సునీతారాణి, యాదమ్మ, మహేష్ పాండు తదితరులు విలేకరులతో మాట్లాడారు. రామ్ నగర్లోని స్వీట్ షాప్ భవనం పైన సెల్ టవర్ ఏర్పాటు చేయొద్దని పలుమార్లు విజ్ఞప్తి చేసినా సంబంధిత కంపెనీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. భవనం ఎదురుగా మరో సెల్ టవర్ కొనసాగుతున్నదని, వాటి నుంచి వెలువడే రేడియేషన్స్ వల్ల ఇప్పటికే స్థానికంగా నివసించే ఓ మహిళ క్యాన్సర్ బారిన పడి మృతి చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆరోగ్యాలకు రక్షణ కల్పించాలని వారు చెప్పారు. తాము ఎదుర్కొంటున్న సమస్యపై జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సెల్ టవర్ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ ధర్నాలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీనివాస్, స్థానికులు నరేష్, సాయి, రాజేష్, రమేష్ పాల్గొన్నారు. కారణకరమైన విషయం ఎందుకంటే ఒక టవర్ ఉందంటే దానికి ఆపోజిట్ ఇంకో టవర్ రావద్దు. ఆ చుట్టుపక్కల కూడా కొంచెం డిస్టెన్స్ అనేది కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ డాట్ వాళ్ళే చెప్పిన నామ్స్ కొన్ని దాని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పోయి డబ్బులకు కక్కుర్తి పడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు మన సెల్ టవర్ కంపెనీ వాళ్ళు. ఏమాత్రం ప్రజల ఆరోగ్యాలకు స్పందించడం లేదు. మేము 15 years ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఒక గొడవ పెట్టుకొని ఇక టవర్ తీసినాక మళ్ళీ అర్ధరాత్రి కూడా టవర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది చాలా మంచి పరిణామం కాదు. మా ఆరోగ్యాలకు సంబంధించిన విషయం. రాజ్యాంగం కూడా మాకు ప్రాథమిక హక్కు ఇచ్చింది. హెల్త్ హాక్ ఫండమెంటల్ రైట్ అని మా హక్కు కోసం మేము కొట్టడాలి కదా. అందరికీ సమాన హక్కు. మా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మేము ఫైటింగ్ చేస్తున్నాము. బాలాజీ స్వీటర్స్ పైన పెడుతున్నారండి. దీనికి ఆపోజిట్ ఇంకో టవర్ ఉందండి. ఆపోజిట్ ఒక టవర్ ఉంది, పక్కకి ఇంకో టవర్ ఉంది. అంటే ఇంత డిస్టెన్స్ టవర్ ఉండకూడదు. నాన్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఇండస్ కంపెనీ వాళ్ళు వచ్చింది. ఇండస్ లక్ష్మణ్ ఇల్లే బాలాజీ స్వీట్ షాప్ కాడ ఉన్నాయి.
ఇక్కడే కాకుండా పక్క కాంప్లెక్స్లో ఇతర కాంప్లెక్స్లో కూడా అందరి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మీరు చూడండి, అడగండి, మా దగ్గర ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఇది ఉంది. టవర్ వల్ల ఎంతమందికి ఏం హాని జరుగుతుందో ప్రతి ఒక్క రిపోర్ట్ మా దగ్గర ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము పర్మిషన్ తీసుకున్నాము, మీతో మాకు సంబంధం లేదు, మేము పెట్టుకుంటాము, మా దగ్గర పోలీస్ సపోర్ట్ ఉంది, మేము అన్నీ తీసుకుంటున్నాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే ఆపేది లేదని వాళ్ళు అంటున్నారు. మేము ఏ విధంగా ఆపుకోవాలో మాకు కూడా తెలుసు అని చెప్పి మేము ఈ విధంగా ధర్నా చేసి ఇది ఆపుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ మా ఇంట్లో వాళ్ళకు మాకు సంబంధించిన మాకు చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళ ఆరోగ్యం మేము దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పేసి మేము ఈ సపోర్ట్ మేమంతా కూడా కంబైన్ అయ్యి బస్సు వాసం అంతా కలిసి మేము కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ మొత్తం కలిసి ఒక 120-130 కుటుంబాలు ఉంటాయండి. సరౌండింగ్స్ మొత్తం కలిసి ఒక 250 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతుంది. సో అది కాపాడాలని చెప్పేసి మేమంతా కూడా ధర్నా చేయడం జరుగుతున్నది. ఎట్టి బస్సులో మేమైతే పెట్టనీయం, దానికి మేమైతే ఒప్పుకోమండి. ఏ పర్మిషన్ వచ్చినా ఏం తీసుకున్నా మేమైతే పెట్టుకోలేము. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన భవన్లో జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులు సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహాసభలో ఈ మేరకు కీలక తీర్మానాలు ఆమోదించారు. మా ఊళ్ళో మా రాజ్యం అనే నినాదంతో జరిగిన ఈ సభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి ఆదివాసీ ప్రతినిధులు, మేధావులు, విద్యార్థి, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. ఈ సభకు జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే, జాతీయ కన్వీనర్ కె రాజారావు, మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు, మాజీ ఏఐఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్, జస్టిస్ చంద్రకుమార్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు, ప్రొఫెసర్ కాసిం, బహుజన నాయకులు బక్క పరంజ్యోతి, సంగెం సూర్యరావు తదితరులు ప్రసంగించారు. మరి ఆదివాసీల నాయకులందరూ వచ్చారు ఇక్కడికి. పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు మరి వివిధ అంశాల మీద చర్చించడం జరిగింది. చందా లింగయ్య దొర గారు నేషనల్ చైర్మన్, మన జాతీయ ట్రైబల్ సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. డిమాండ్ ఏంటంటే మొత్తం మన్య సీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నాము. అలానే కోయత్తూరు భాషని ఎందో షెడ్యూల్లో చేర్చాలా, రికగ్నైజ్ చేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి జనగణన చేసేటప్పుడు మతం అంటే అదర్స్ అని వస్తుంది, అదర్స్ కాదు ఆదివాసీ మతం అనే కాలం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా GO3 నెంబర్ 3 స్థానిక ఉద్యోగాలు, స్థానికులకు ఉద్యోగాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దానిలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుని స్థానికులకు ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక ట్రైబల్స్కే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మహారాష్ట్ర గవర్నర్ ఆఫీస్లో ఒక సెల్ ఉంది, ఈ మానిటరింగ్ సెల్ అనేది ఒకటి ఉంది. అట్లానే తెలంగాణ గవర్నర్ ఆఫీస్లో ఒక మానిటరింగ్ సెల్ పెట్టి తెలంగాణ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో, కౌన్సిల్ ఏదైతే ఉందో TAC ఆధ్వర్యంలో జరిగే రిజల్యూషన్స్ మీద వెనువెంటనే గవర్నర్ గారు చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు మరి ట్రైబల్స్కి వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఇటువంటి విధానం మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర గవర్నర్, అప్పటి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు ఆయన చేశాడు. అదే మాదిరిగా కూడా చేయాలని ఇంకా అనేక రకమైన డిమాండ్స్ ఉన్నాయి. గ్రామ సభలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, వీసా చట్టం అమలు చేయాలి. మరి స్థానికేతరులు మరి భూముల్ని ఆక్రమించుకుంటున్నారు, నాన్ ట్రైబల్స్, వాటిని అన్నిటినీ మరి స్వాధీనపరచాలని చెప్పి ఇంకా ఎన్నో రకాల డిమాండ్స్ ఉన్నాయి. దీని మీద మరి త్వరలో గవర్నర్ గారిని కలవటం జరుగుతుంది, రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఆదివాసీ గ్రామాన ఈ విషయాల్ని ప్రజల్లో చైతన్యపరచడం జరుగుతుంది. రాష్ట్రాల ఆదివాసీ సెమినార్లో ఒకే ఒక నిర్ణయం జరిగింది. ఆదివాసీ అంటే మూల పురుషుడు, దేశానికి సంస్కృతి ఎవరంటే ఆదివాసీ సంస్కృతి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఈ ఆదివాసులంతా కూడా
రోజు రోజుకి వాళ్ళకున్న రాజ్యాంగ హక్కులు నశించపోయి చిట్ట చివరికి ఆదివాసులు జీవన విధానం దెబ్బతీస్తుంది. వాళ్ళు బతికే విధానం కూడా లేదు. భూములు పోతున్నాయి, ఆస్తులు పోతున్నాయి, అడవులు పోతున్నాయి, సంపద పోతుంది. గోదావరి ప్రాజెక్టులు కట్టి ఆదివాసులనే ముంచుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆదివాసుల యొక్క జీవన విధానంతో పాటు వాళ్ళ యొక్క ఉనికి కూడా దెబ్బతీసే పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఏనాడైతే భారతదేశం ఆనాడు అల్లూరి సీతారామరాజు కానీ, కొమరం భీం కానీ, బిర్సా ముండా కానీ అనేక మంది ప్రాణ త్యాగాలు చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన చట్టాల్ని వీళ్ళు అమలు చేసే బదులు వాటిని తీసేసి మొత్తం ఆక్యుపై చేయాలని చెప్పి మరి ప్రభుత్వాలు కుట్రబంతున్నాయి. ఆ ప్రభుత్వాలు నిజంగా మా యొక్క ఆదివాసీ అడవులలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడానికే మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కుట్రతో అక్కడున్న ఆదివాసులను మట్టుబడుతున్నారు. అందుకని మరొక ఉద్యమం భారతదేశంలో ఎప్పుడైతే భారతదేశం విముక్తి కోసం ఉద్యమం చేసిందో, మా ఆదివాసుల ప్రాంతాన్ని విముక్తి కోసం, ఆదివాసుల రక్షణ కోసం, అభివృద్ధి కోసం మరో పోరాటం దేశవ్యాప్తంగా చేస్తాం. మళ్ళీ ఆదివాసులకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీసుకుపోయి మా ఉనికిని, మా యొక్క ఆస్తుల్ని, మా యొక్క చట్టాన్ని కాపాడుకుంటామని చెప్పి ఈనాడు తీర్మానాలు జరిగినాయి. ఈ తీర్మానాలే మరి ప్రతి ఊళ్ళో, ప్రతి జిల్లాలో రాజ్యాంగపరంగా ఉన్నటువంటి చట్టాలను కూడా ప్రజల్ని చైతన్యం చేసి, ఉమ్మడి చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12-20 కోట్ల ఆదివాసులను ఏకం చేసి మాకు ప్రత్యేక రిలీజన్ కోడ్, ప్రత్యేక భాష గుర్తింపు కోసం కూడా ఈ యొక్క విధానంలో మేము నిర్ణయాలు జరిగాయి. ఈ నిర్ణయాలనే మేము డిస్కస్ చేసి ఒక ప్రణాళికని తయారు చేసి భవిష్యత్తు కార్యక్రమం ముందుకు తీసుకుపోయి ఆదివాసుల కోసం, ఆదివాసీ యొక్క స్వయం పరిపాలన కోసం కొట్లాడతామని చెప్పి మేము ఒక తీర్మానం చేసాం. అది అమలు కోసమే మేము పోరాటం ముందుకు సాగుతుందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆదివాసీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్టార్ 9 న్యూస్. తిరిగి మరి ఒక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.